హాయ్ నమస్తే. నేను మీ కేకే. ఈరోజు తెలంగాణ రాజకీయాల్లో ఒక ముఖ్యమైన అంశం జరిగింది. అది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్న దానం నాగేందర్, తర్వాత కడియం శ్రీహరి. వీళ్ళిద్దరి మీద అనర్హత వేటు వేయాలన్న పిటిషన్ మీద వాళ్ళకి క్లీన్ చిట్ ఇస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ తీసుకున్న నిర్ణయం అయితే ఈరోజు సంచలనంగా మారింది. అయితే దీంట్లో ఈ తీర్పు తర్వాత మొత్తం కూడా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు అంటూ అటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ, అటు బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్రరావు, వీళ్ళంతా కూడా అన్ని పార్టీల నేతలు కూడా వ్యాఖ్యలు చేశారు. అయితే దీంట్లో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఈ తీర్పు తర్వాత దానం నాగేందర్ కానీ, తరువాత కడియం శ్రీహరి కానీ మాట్లాడిన మాటల్ని చూసినట్టయితే వీటన్నిటికీ కూడా బీఆర్ఎస్ చేసిన తప్పులు కూడా దీంట్లో ఉన్నాయి అనేది అయితే క్లియర్ కట్గా తెలుస్తుంది. ఇక్కడ మేము అసెంబ్లీలో స్పీకర్ పరిధిని మించి వ్యవహరించలేదు, ఎలాంటి చట్ట ఉల్లంఘనకి పాల్పడలేదు అనేది అటు దాన నాగేంద్ర కానీ, కడియం శ్రీహరి కానీ చెప్తున్నమాట. ఇప్పటికే స్పీకర్ అంటే మొత్తం 10 మంది, పార్టీ మారిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అంటే కాంగ్రెస్లోకి వచ్చిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో ఇంతకు ముందే 8 మందికి క్లీన్ చిట్ ఇవ్వటం జరిగింది. అయితే వీళ్ళిద్దరిని దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలో తప్పకుండా స్పీకర్ ఇరకాటంలో పడతారు, వాళ్ళని అనర్హులుగా ప్రకటించాల్సి వస్తుంది అని అందరూ కూడా భావించారు. ఈ నేపథ్యంలోనే ఈ తీర్పు రావటం, వాళ్ళిద్దరికీ కూడా స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వటం, మొత్తం కూడా అంటే రేపటి వరకు కూడా సుప్రీంకోర్టు గడువిచ్చిన నేపథ్యంలో ఈరోజే స్పీకర్ నిర్ణయం వెల్లడించడం అనేది తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అయితే దీంట్లో మనం చూడాల్సింది ఏంటి, దీని ఎవరి తప్పు? ఇలాంటి సంఘటనలు గతంలో కేసీఆర్ మిగతా కాంగ్రెస్ వాళ్ళని పార్టీలో తీసుకొని వాళ్ళకి మంత్రి పదవులు కూడా ఇచ్చాడు. తర్వాత ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో జరిగింది. ఇవన్నీ కూడా మొత్తం పార్టీలు మారటం అనేది సహజం. అయితే ఈసారి ఈ 2 కేసుల్ని కూడా అందరూ ఆత్రుతగా, ఎంతో జాగ్రత్తగా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే దాని మీద ఆసక్తిగా ఎదురు చూశారు. ఎందుకంటే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై తర్వాత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో నిల్చున్నాడు. అంటే కాంగ్రెస్ బీఫామ్ మీద, బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేయటం అనేది తప్పకుండా అతని మీద అనర్హత వేటు పడుతుంది అనేది స్పీకర్ ఆ నిర్ణయం తీసుకోక తప్పదు అనేది ఇక్కడ అందరూ భావించిన విషయం. అయితే అదేమీ జరగకుండా అదేవిధంగా కడియం శ్రీహరి విషయంలో కూడా కడియం శ్రీహరి కుమార్తెకి కాంగ్రెస్ టికెట్ ఇవ్వటం, తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, నా కూతురికి ఓటేయండి అని అన్నిట్లో కూడా ప్రచారం చేయటం, కడియం శ్రీహరి కాంగ్రెస్ కండువా కప్పుకొని ప్రచారాలు చేయటం, ఇదంతా కూడా అందరూ చూశారు. కాబట్టి వాళ్ళు ఇద్దరికీ కూడా వీళ్ళని అనర్హులుగా చేయక తప్పదు అనే పరిస్థితులు ఏర్పడ్డాయి. మిగతా 8 మంది ఒక లెక్క, వీళ్ళిద్దరి విషయం ఒక లెక్క అనే రీతిలోనే ఈ మొత్తం వ్యవహారం జరిగింది. అయితే ఇక్కడ స్పీకర్ నిర్ణయం తర్వాత వీళ్ళిద్దరికీ క్లీన్ చిట్ వచ్చింది అని నిర్ణయం తర్వాత దానం నాగేంద్ర కానీ, కడియం శ్రీహరి మాట్లాడిన దాన్ని చూసినట్లయితే, వాటిని విశ్లేషిస్తే ఇది మొత్తం కూడా బీఆర్ఎస్ లోపాలే దీంట్లో కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ముందుగా ఆలోచించేది దానం నాగేందర్ ఎంపీ ఎన్నికల్లో, అంటే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయక ముందే తమ పార్టీ మారాడు అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇక్కడ స్పీకర్కి పిటిషన్ వేయటం జరిగింది. అయితే అది బీఆర్ఎస్ విషయంలో మొత్తం, అంటే దానం నాగేందర్ పార్టీ ఎంపీ ఎలక్షన్స్లో పోటీ చేయక ముందే బీఆర్ఎస్ పిటిషన్ ఉంది కాబట్టి అక్కడ వరకే దాన్నే తీసుకున్నారా అనే విషయాన్ని ఒక రకంగా ఆలోచిస్తుంటే, తరువాత బీజేపీ ఎమ్మెల్యే కూడా ఈ విషయంలో తాను కూడా జోక్యం చేసుకొని దాన్ని మళ్ళీ కూడా, అంటే పార్లమెంట్ ఎన్నికల తరువాత బీజేపీ ఎమ్మెల్యే కూడా పిటిషన్ వేయడం జరిగింది స్పీకర్ కోర్టులో. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఇక్కడ
దానం నాగేందర్ మాట్లాడిన దాంట్లో ప్రత్యేకంగా కొన్ని విషయాలను ప్రత్యేకంగా పాయింట్ వైజ్గా మనం చెప్పుకోవాల్సింది. తన మీద ఫిర్యాదు చేసే అవకాశం తన తోటి ఎమ్మెల్యేలకి ఎట్లా ఉంటుంది అనే ఒక ప్రశ్నను అయితే లేవనెత్తాడు. అదీ కాక పార్టీ ప్రెసిడెంట్గా, పార్టీ అధ్యక్షుడిగా ఎప్పుడు కూడా కేసీఆర్ పార్టీ ఎందుకు మారారు అనే వివరణ అయితే సంజాయిషి కోరలేదు. తర్వాత పార్టీ క్రమశిక్షణ సంఘం నుంచి చర్యలు తీసుకోలేదు అనేది రెండింటిని రెండు పాయింట్లని కూడా తీవ్రంగా లేవనెత్తడం జరిగింది. అదీ కాక ప్రతి ఎమ్మెల్యే శాలరీలో ప్రతి నెల కూడా 5,000 రూపాయలు పార్టీ ఫండ్గా బీఆర్ఎస్కి వెళ్తాయి. అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అందరి నుంచి కూడా కట్ అవుతుంది. అది ఇప్పటిదాకా కూడా బీఆర్ఎస్కే ఈ దానం నాగేందర్, అటు కడియం శ్రీహరి, మిగతా ఎమ్మెల్యేల విషయంలో కూడా, పార్టీ మారిన వాళ్ళ అందరి విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఆ 5,000 అనేది చేర్చడం జరుగుతుంది. అంటే అధికారికంగా వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారని బీఆర్ఎస్ పార్టీయే అంగీకరిస్తోంది. దాన్ని కూడా ఒక లూపోల్గా వాళ్ళు చెప్తున్నారు. అంటే వీళ్ళు ఇచ్చే 5,000తోనే బీఆర్ఎస్ పార్టీ నడుస్తుందని కాదు, కానీ అది వాళ్ళు ఎందుకు తీసుకున్నారు, ఇప్పటిదాకా వాళ్ళు పార్టీ మారారు కాబట్టి వాళ్ళు మీరు పార్టీ మారేశారు, మీ పార్టీలోంచి బహిష్కరించాలి, పార్టీని వీడు వెళ్ళిపోవాలి, పార్టీకి సంబంధం లేదు అని వాళ్ళ మీద వెయిట్ వేయలేదు. తర్వాత వాళ్ళ నుంచి వాళ్ళ జీతంలోంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగానే ఈ 5,000 రూపాయలు నెలకి కట్ అవుతూ వస్తున్నాయి. ఇవన్నీ కూడా లూపోల్స్గా వీళ్ళు వాదించడానికి అవకాశం దక్కింది. అదేవిధంగా అసెంబ్లీ అంటే స్పీకర్ పరిధిలో ఎలాంటి తప్పు చేయలేదు మేము అనేది వాళ్ళు స్పష్టంగా చెప్తున్నమాట. అటు దానం నాగేందర్ అదే చెప్తున్నాడు, తర్వాత కడియం శ్రీహరి కూడా అదే చెప్తూ వస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ ఏదైనా విషయంలో విప్పు జారీ చేసి వీళ్ళు విప్పుని ఉల్లంఘిస్తే వీళ్ళు పార్టీ రూల్స్ని, గీతల్ని దాటినట్టు అవుతుంది. కానీ అది జరగలేదు. తర్వాత మొత్తం కూడా ప్రతి అసెంబ్లీ సమావేశంలోనూ వీళ్ళందరినీ లెక్కని వేసుకొని, ఈ 10 మందిని కూడా లెక్కేసుకొనే తమకి కావాల్సిన సంఖ్యాబలం చూపెడుతూ వస్తుంది బీఆర్ఎస్. తరువాత దానికి అనుగుణంగానే వాళ్ళకి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం, టైం కూడా స్పీకర్ ఇస్తూ వస్తున్నాడు. కాబట్టి ప్రతి అసెంబ్లీ సెక్షన్ అయిన వెంటనే బీఆర్ఎస్ నుంచి వీళ్ళు హాజరయ్యారు. ఇది అనేది స్పీకర్ కార్యాలయం విడుదల చేసే లెక్కల్లో కూడా వీళ్ళందరినీ కూడా బీఆర్ఎస్ సభ్యులుగానే చూపెడుతున్నారు. ఇవన్నీ కూడా లూపోల్స్గా వీళ్ళకి దొరకటం, అదే వాదన వీళ్ళు వినిపించిన కారణంగానే వీళ్ళు అనర్హత వేటి నుంచి తప్పించుకోవటం జరిగింది. ఇది బీఆర్ఎస్ చేసిన తప్పులనే బీఆర్ఎస్కే వాళ్ళు ఎదురుగా చూపెట్టి వాళ్ళనే అదే తుపాకీతో కాల్చారు అనే రీతిలోనే ఇక్కడ వాళ్ళ అనర్హత నుంచి తప్పించుకోవటం జరిగింది. అయితే రేపు కోర్టులో ఎలాంటి వాదన వినిపిస్తారు, వీళ్ళందరినీ కూడా మిగతా ఈ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకోవటం, తర్వాత ప్రచారాలు చేయటం, ఎంపీగా పోటీ చేయటం, వీటన్నిటినీ కూడా మళ్ళీ సాక్ష్యాధారాలతో కోర్టులో నిరూపించగలుగుతారా, కోర్టు సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది అయితే ఇంకా ఆసక్తిగానే మిగిలింది. అయితే ఏదైనా సరే ఇక్కడ శాసనసభ్యుల విషయంలో స్పీకర్దే తుది నిర్ణయం అవుతుంది. కాబట్టి వీళ్ళ మొత్తం కూడా 10 మంది బీఆర్ఎస్ పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరికీ కూడా స్పీకర్ కోర్టులో అయితే క్లీన్ చిట్టే లభించినట్టు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దానం తరువాత కడియం విషయంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయం అయితే అందరినీ ఆశ్చర్యపరచడమే కాదు, మొత్తం కూడా ఇది ప్రజాస్వామ్యం కూనీని చేయటమే, అధికార పక్షం చెప్పుచేతల్లో స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు అనే విధంగా మిగతా పార్టీలు వాదించినా సరే ఇక్కడ బీఆర్ఎస్ తప్పులనే బీఆర్ఎస్కి చూపెడుతూ మొత్తం క్లీన్ చిట్ ఇవ్వటం అయితే జరిగింది. ఇది ఈరోజు హైలైట్గా నిలిచిన అంశం.